హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇంతకు ముందుటి వీడియోల్లో చెప్పిన విషయాన్ని 300 యోధులు 300 నైట్స్. ఈ సినిమా మెదళ్లే ఆయుధాలుగా యుద్ధానికి సమగ్ర రూపం అని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఒక ఎపిసోడ్ని అంటే ఒక టెక్స్ట్ పోస్ట్ని మీకు 3 వీడియోలుగా ఇచ్చానండి. ఇప్పుడు అందులో మొత్తం 4 పోస్టులు రాసినట్లుగా గుర్తు. మీరు నా బ్లాగ్లో చెక్ చేసుకోవచ్చు. సాధ్యమైతే నేను మీకు డిస్క్రిప్షన్లో ఆ లింకులు ఇస్తాను. సాధ్యమైతే కాదు, ఇస్తాను. ఇక అందులో రెండో పోస్ట్ అండి, ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద 31వ పోస్టు. వరుస క్రమం అయితే 333 2010 మార్చి 19న ప్రచురించానండి. సరిగ్గా ఈ రోజుకి 15 సంవత్సరాలు. దాని హెడ్డింగ్ బానిసత్వానికి స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఉన్న వ్యత్యాసం. అంటే ఇప్పుడు చెప్పాలంటే నారాయిస్టులకి నాన్ నారాయిస్టులకి మధ్య ఉన్న వ్యత్యాసం. దాట్స్ ఆల్. అప్పటి పోస్టుని కొనసాగిస్తున్నానండి. మీకు ముందే చెప్పి ఉన్నాను. అప్పటి ఆ భావ స్ఫూర్తి పంచుకునేందుకోసం అప్పటిది నేను యథాతథంగా మీకు చదివి వినిపిస్తున్నాను. 300 సినిమాలో పారసీక రాజైన జెక్సిస్ దూత స్పార్టన్ల దగ్గరికి ఓ చిన్నపాటి రథం మీద వస్తాడు. ఏది నగరానికి వచ్చినప్పుడు గాక యుద్ధ రంగానికి వీళ్ళు బయలుదేరిన తర్వాత 300 మందిని తీసుకొని తన రాజ్య ప్రజలకైతే నేను విహారయాత్రకు వెళ్తున్నాను, దేశాటనానికి వెళ్తున్నాను, వీళ్ళు నా ఆత్మరక్షణ దళం అని అంటూ స్పార్టన్ల సేనకి ఎదురు వెళ్ళినటువంటి లేనాయిడర్స్ సేన దగ్గరికి వస్తారు. అప్పటికే వీళ్ళకి చెట్టుకు గుత్తుల్లాగా గుచ్చబడినటువంటి ఆ శవాల గుట్టని చూసే వస్తారు వీళ్ళు. ఆ దూత చిన్నపాటి రథం మీద వచ్చి దాన్ని లాగుతున్న బానిసల్ని, ఇంతేనా మీ వేగం, ఇంకా వేగంగా లాగండి అంటూ కొరడాతో బాదుతూ స్పార్టన్లని సమీపిస్తాడు. ఎంతో అతిశయంగా రాజులకే రాజు, దేవుళ్ళకే దేవుడు, జగజ్జేతగా అవతరించనున్న రాజాధిరాజు జెక్సిస్కు రహస్య గూఢచారి నన్న గర్వంతో చెబుతున్నాను. స్పార్టన్స్, మీ ఆయుధాలు క్రింద పారేసి మా మహారాజుని శరణు కోరండి అంటూ హోంకరిస్తాడు. ఏదో కొందరిని గెలిచినంత మాత్రాన అపారమైన జెక్సిస్ సేనల్ని గెలవగలమని అనుకోవద్దంటూ హితం